నా పేరు షేక్ మీర్ హుస్సేన్, చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్, సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడలో పనిచేస్తున్నానండి. నాకు బ్రెయిన్ ట్యూమర్తో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు ఇండియాలో ఎవరున్నారు బెస్ట్ సర్జన్ అని నేను అన్నీ ఎతకటం జరిగింది. చూస్తే అప్పుడు కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ మానస్ కుమార్ పానిగ్రాహి గారు ఇండియాలో బెస్ట్ డాక్టర్ అని తెలిసింది. నాకు కొంతమంది ఒపీనియన్స్ ద్వారా తెలుసుకున్నాను. అప్పుడు నేను కిమ్స్ హాస్పిటల్కి అప్రోచ్ అయిన తర్వాత అప్పుడు గామా నైఫ్ రేడియో సర్జరీ ఏమీ ఆపరేషన్ లేకుండా ఆ రోజే అడ్మిట్ అయ్యి ఆ రోజే డిశ్చార్జ్ అయ్యేటట్టుగా గామా నైఫ్ రేడియో సర్జరీ అని ఉందని తెలిసింది. అది ఇండియాలో బెంగళూరులో, నిమ్హాన్స్, చండీగఢ్లో, తర్వాత సికింద్రాబాద్లో రీసెంట్గా కిమ్స్ హాస్పిటల్లో ఇనాగ్రేట్ చేశారని తెలుసుకున్నాను. జూన్ 6వ తారీఖు 2025 వచ్చి హాస్పిటల్లో పొద్దున అడ్మిట్ అయ్యి ఏమి కత్తితో కట్ చేయకుండా ఒట్టి రేడియేషన్ ద్వారానే ఆ బ్రెయిన్ ట్యూమర్ని మార్నింగ్ అడ్మిట్ చేశారు, ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేసారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా డిశ్చార్జ్ చేశారు. అదే సేమ్ డే అడ్మిషన్ అండ్ అదే రోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. డాక్టర్ మానస్ కుమార్ పానిగ్రాహి న్యూరో సర్జన్ గారు, డాక్టర్ దాశరథి అండ్ డాక్టర్ శ్వేత మేడం టీం అంతా ఉన్నారు. వాళ్ళంతా మంచి టీముతో కలిసి సక్సెస్ఫుల్గా నాకు 2025 జూన్లో చేయడం జరిగింది. నాకు ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఏ ప్రాబ్లం లేదు. నాతో పాటు ఎవరు అటెండెంట్ కూడా లేరు. నేనే సింగిల్గా వస్తున్నాను. సింగిల్గా నాకు డైలీ రొటీన్ వర్క్ నేను చేసుకుంటూ పోయాను నెక్స్ట్ డే నుంచే. కాబట్టి గామా నైఫ్ రేడియో సర్జరీ అనేది ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. రేడియేషన్ ద్వారానే మీ ట్యూమర్ని కరిగించేసి సునాయాసంగా అదే రోజు అడ్మిట్ చేసుకుని మరి అదే రోజు మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది. నేను నా కుటుంబ సభ్యులందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి, కిమ్స్ హాస్పిటల్ సిబ్బందికి చాలా సంతోషకరం. ధన్యవాదాలండి.